హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ మధ్య కాలంలో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉంటే అన్ని రోడ్లకు సంబంధించిన సమాచారాలే కనిపిస్తున్నాయి. ఒక 3-4 నెలల క్రితం ఫ్యూచర్ సిటీకి రోడ్డు ఏది అంటే ప్రస్తుతం ఉన్న నాగార్జున సాగర్ రోడ్డు, రెండవది శ్రీశైలం రోడ్డు. అదే రకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపాదించిన రావిర్యాల ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ఫ్యూచర్ సిటీ కుర్మిద్దను క్రాస్ చేస్తూ రీజనల్ రింగ్ రోడ్డు దాకా వెళ్లే 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పి అనుకున్నాం. ఈ 3 రోడ్లే కీలకం అనుకున్నాం. తర్వాత ఇంటర్నల్ గా కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి కుర్మిద్ద దగ్గర ఎండ్ అయ్యి మళ్లీ కుర్మిద్ద దగ్గర జంక్షన్ లో స్టార్ట్ అయ్యి అది మాల్ వరకు వెళుతుంది. ఇంకొక 200 ఫీట్ రోడ్డు. ఇవి కీలకం కాబోతున్నాయి అనుకున్నాం. దాంతోపాటు ఎగ్జిస్టింగ్ యాచారం కందుకూరు రోడ్డు అని. కానీ గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేసే రోడ్లకు సంబంధించి ఉన్న సమాచారాన్ని పూర్తిగా మార్చివేస్తున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం అక్కడ కన్స్ట్రక్షన్స్ ప్రారంభం అవడానికి ముందే ఫ్యూచర్ సిటీని ఎక్కడికెక్కడికి కనెక్ట్ చేయడం ద్వారా దానికి ఒక అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలని అనుకుంటుందో దానికి సంబంధించిన ప్రణాళికలు ఒక్కటొక్కటే మనకు బయటకు వస్తున్నాయి. 1.5 month బ్యాక్ మనకు ఢిల్లీ వేదికగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టును ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతున్న డ్రై పోర్టును అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉందో అమరావతిని కనెక్ట్ చేస్తూ అక్కడి నుంచి తెలంగాణకు సముద్ర తీరం లేదు కాబట్టి పోర్టు కనెక్టివిటీ కోసం బందరు పోర్టు మచిలీపట్నం పోర్టుకు కనెక్ట్ చేయాలని ప్రతిపాదన చేసింది. దేని ఆధారంగా ఈ ప్రతిపాదన అంటే 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏదైనప్పటికీ దానికి హైదరాబాద్ కు ఒక ఎక్స్క్లూజివ్ రోడ్డు వేయాలని ప్రతిపాదించారు. అయితే గత 5-6 సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కొంత సందిగ్ధమైన పరిస్థితులు ఏర్పడడంతో అది పక్కన పడింది. ఇప్పుడు దాన్ని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెర మీద తీసుకొచ్చారు. ముందుగా రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించిన ప్రతిపాదన చేశారు. ఆ అంశం కింద ఏదైతే స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులో ఏదైతే ప్రస్తావించారో ఏపీ రాజధాని టు హైదరాబాద్ ఎక్స్క్లూజివ్ కొత్త రోడ్డు, దాని ప్రాతిపదికన ఈ ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేస్తూ అమరావతి నుంచి బందర్ పోర్ట్ ఇవ్వాలని చెప్పి అడిగారు. సాధారణంగా ఒక రాష్ట్రం ప్రతిపాదన చేస్తే ఆ సమావేశంలోనే ఇంకొక రాష్ట్రం సానుకూలంగా పాజిటివ్ గా స్పందించడం అనేది రేర్ కేసెస్ జరుగుతాయి. బట్ ఈ విషయంలో మాత్రం సేమ్ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ఓకే అన్నది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఎందుకంటే అమరావతి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఫాస్ట్ గా రావడానికి ఈ ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ఉపయోగపడుతుందని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు కాబట్టి వెంటనే ఓకే అన్నారు. ఈ 2 రాష్ట్రాలు ఓకే అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కు ఎక్కడ ఇబ్బంది ఉంటుంది. సో నితిన్ గడ్కరీ గారు కూడా దానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయండి, సర్వే చేయండి అని చెప్పి ఆదేశించారు. దీనికి సంబంధించి మనకు గత నెల రోజులుగా పరిణామాలు చూస్తున్నాం. ఇదంతా కొనసాగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా విత్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ మళ్లీ ఒక 2 కొత్త రోడ్లను ప్రతిపాదన చేసింది. ఆ రోడ్లకు సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ మెయిన్ కంటెంట్ నేను చెప్పే ముందు యాజ్ యూజువల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ ఎక్కడ వస్తుందో చూసుకోండి. దానికి వీలైనంత దగ్గరగా కొనుక్కునే ప్రయత్నం చేయండి. అక్కడ కూడా మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, అప్రూవల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నవి మాత్రమే కొనుక్కోండి. ఎందుకంటే అప్రూవల్స్ రాకపోతే అక్కడ భూసేకరణ జరిగే అవకాశం ఇంకా ఉంది. కాబట్టి అప్రూవల్స్ రాకపోతే ఆ ప్లేస్ కూడా మీరు కొన్న ప్లేస్ ఒకవేళ అప్రూవల్స్ లేని వెంచర్ లో మీరు కొంటే అది మళ్ళీ భూసేకరణ కింద వెళ్లిపోయే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఆ ఏరియాలో ప్రభుత్వ వాల్యూ చాలా తక్కువ. ఇప్పుడు మేము సేల్ చేస్తున్న మేడిపల్లి వెంచర్ లో మేము రిజిస్ట్రేషన్ వాల్యూ జస్ట్ 2,000, బట్ మేము విక్రయిస్తున్నది 15,000 గజం దాంట్లో. సో ఎంత అంతరం ఉంది చూడండి. ఇప్పుడు వేరే అప్రూవల్స్ లేని వాళ్ళు కూడా దానికి చాలా తక్కువ రేట్కి ఇస్తామంటాం. చాలా మంది కొంత టెంప్ట్ అవుతుంటారు కూడా, రేట్ తక్కువ కదా అని టెంప్ట్ అవుతారు. యాక్చువల్గా దాన్ని ఇంకొక మాట మాట్లాడాలి, బట్ ఇన్వెస్టర్లను అవమానించడం ఇష్టం లేక నేను ఆ పదం వాడట్లేదు. తక్కువ రేట్ అనగానే వాళ్ళు టెంప్ట్ అవుతుంటారు, తర్వాత ఇరుక్కుపోతుంటారు. అలాంటి పరిస్థితి కొన్ని ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ లో వచ్చే గ్రామాలకు వీలైనంత దగ్గరగా ఉన్న వెంచర్లు తీసుకోండి.
మళ్ళీ చెప్తున్నాను, మీర్ ఖాన్ పేట, నందివనపర్తి, యాచారం రూట్ లో ఆ రోడ్డు కూడా ప్రభుత్వం స్క్రాప్ చేసింది. ఇప్పుడు అయితే మనకు రోడ్డు వరకు ఏదో కనబడుతుంది, అది చూపించి చాలా మంది టెంప్ట్ చేసి కొనిపిస్తున్నారు. ఆ రోడ్డు కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది. ఎందుకంటే ఆ రూట్ లో చెరువులు ఉన్నాయి, అదే రకంగా భూసేకరణ ప్రాబ్లం అవుతుంది, గ్రామాల మధ్య నుంచి వెళుతుంది. కాబట్టి లేనిపోని తలనొప్పులు ఎందుకు అనే ఉద్దేశంతో ఆ రోడ్డును పూర్తిగా పక్కన పెట్టింది ప్రభుత్వం. దాని ప్లేస్ లో వేరే ట్రంక్ రోడ్డు ప్రతిపాదించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి, దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి. ఓకే, కోర్ ఏరియా ఎక్కడని గ్రహించండి, ఆ తర్వాత కొత్తగా రాబోతున్న రోడ్లను స్టడీ చేసి నిర్ణయం తీసుకోండి. కొంతమంది అదేదో సినిమాలో, మేము స్టూడెంట్ టైంలో ఉన్నప్పుడు ఒక పాట ఉండేది మాదల రంగారావు సినిమాలో, కొంతమంది పుట్టుకతో వృద్ధులు అని ఒక పాట ఉంటుంది. అట్లా ఎంత చెప్పినా కూడా అర్థం కాని కొంతమంది పుట్టుకతో వృద్ధులు ఉంటారు, కొంతమంది బ్లైండ్, అంతా చూస్తారు, అంతా ఓకే అంటారు, అంతా నడుస్తారు, బట్ వాళ్ళ బుర్రకెక్కదు. బుర్రకెక్కకపోతే అడగాలి కదా, అడగరు, సైలెంట్ అయిపోతారు. ఇది ఒక పెద్ద జాడ్యం. ఐఎమ్ సారీ ఫ్రమ్ హర్టింగ్ ఎనీబడి. సో ప్రధానంగా చూస్తే దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేస్తున్న రోడ్ల విషయంలో, ఒకటి 330 ఫీట్ రోడ్ రావిరియాల్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి కుర్మిద్ద మీదుగా, మీర్ ఖాన్ పేట కాదు కాదు కాదు, మార్క్ మై వర్డ్స్, కుర్మిద్ద జంక్షన్ నుంచి డైరెక్ట్ గా ఆకుతోటపల్లి తర్వాత చెన్నంపల్లి దగ్గర త్రిబులార్కు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి గారి అభ్యర్థన గనక ఓకే అయితే ఆ చెన్నంపల్లి దగ్గర ఆగిపోకుండా, త్రిబులార్ దగ్గర ఆగిపోకుండా అక్కడ నుంచి మన్ననూరు ఏదైతే శ్రీశైలం ఘాట్ సెక్షన్ బిగిలవుతుందో అక్కడ వరకు ఆ రోడ్డును ఎక్స్పాండ్ చేయబోతున్నారు. సో అదొక రోడ్డు. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా కుర్మిద్ద జంక్షన్ నుంచి ప్రారంభమై యాచారం మేడిపల్లి మధ్య నుంచి, ఇంకా చెప్పాలంటే మల్కీజ్గూడ విలేజ్ దగ్గర నుంచి వెళ్లి సాగర్ రోడ్డును క్రాస్ చేసి నల్గొండకు దక్షిణ భాగం నుంచి, మిర్యాలగూడకు దక్షిణ భాగం నుంచి వెళ్లి అమరావతికి కనెక్ట్ కాబోతున్న రోడ్డు. పులిచింతలకు పైన వెళ్తుంది. అది పులిచింతల మళ్ళీ బ్యాక్ వాటర్ అయితే అక్కడ పెద్ద ఎత్తున బ్రిడ్జ్ అవసరం ఉంటుంది. కాబట్టి బ్రిడ్జ్ సైజును తగ్గించడానికి పులిచింతల ఎగురు నుంచి తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత అమరావతిని క్రాస్ చేస్తూ బందర్ పోర్టు, మచిలీపట్నం పోర్టు దాకా ఆ రోడ్డు వెళ్తుంది. అది హైలైట్, ఎందుకంటే 12 లైన్స్ రోడ్. అది ఒక పక్క 6 లైన్లు, ఒక పక్క 6 లైన్లు, అంటే మన ఔటర్ రింగ్ రోడ్డు సైజులో ఉంటుంది. దానికి తోడు దానికి ప్యారలల్ గానే రైల్ కూడా వేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డును అడిగింది, సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది. ఒక అది కూడా వస్తే ఈ 12 వరుసల లైన్ తో పాటు దాని పక్కనే 3 వరుసల ట్రైన్ కూడా ఉంటుంది. సో ఏ లెవెల్లో ఉంటున్నదో ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. బట్ ఇప్పుడు మనకు ప్రస్తుతం అక్కడ ఏం కనిపించకపోవచ్చు, బట్ డెఫినెట్ గా అది అక్కడ కార్యరూపం దాల్చి తీరుతుంది. ఆ లెవెల్లో 2 రాష్ట్రాల కమిట్మెంట్ ఉంది. అటు ఆంధ్రప్రదేశ్కి అవసరం ఉంది, ఇటు తెలంగాణకు అవసరం ఉంది. తెలంగాణ యాంగిల్లో ఫ్యూచర్ సిటీని, డ్రై పోర్టుని సముద్ర తీరానికి కలపాలి, షిప్ యార్డు కలపాలి. కాబట్టి ఆ రోడ్ అత్యంత కీలకం. ఆంధ్రప్రదేశ్ అమరావతికి ఎవరైతే విదేశీ ప్రతినిధులు వస్తున్నారో వాళ్ళు నియర్ బై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్, ఇక్కడ దిగి విజయవాడ హైవే నుంచి అలా వెళ్ళడానికి 4 గంటలు ట్రావెల్ చేయడానికి, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఫ్యూచర్ సిటీ నుంచి 12 లైన్స్ లో వెళితే 2.5 గంటల్లో అమరావతి చేరతారు. సో ఆ యాంగిల్లో ఆంధ్రప్రదేశ్కి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. మ్యూచువల్ బెనిఫిట్ ఉంది కాబట్టి 2 రాష్ట్రాల ప్రతిపాదనను సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్ గా ఓకే అన్నది. ఇప్పుడు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ జరగబోతోంది. నాకున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 9వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రి సమక్షంలో దీనికి కుర్మిద్ద జంక్షన్ దగ్గర ఫౌండేషన్ స్టోన్ కూడా వేయబోతున్నారు, ఈ 12 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు. ఈ 2 రోడ్ల తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే, ఈ మీర్ ఖాన్ పేట దగ్గర నుంచి యాచారం రోడ్డును పూర్తిగా పక్కన పెట్టేసింది ప్రభుత్వం. మీకు నేను ఆ వార్త చదివి వినిపిస్తాను చూడండి. 2020లో మేడిపల్లి వరకు ఒక నిమిషం, ఫ్యూచర్ సిటీ అప్పట్లో ఫార్మా సిటీని అనుసంధానిస్తూ కందుకూరు శ్రీశైలం రహదారి మీద యాచారం నాగార్జున సాగర్ రహదారి, ఈ రెండింటిని 100 అడుగులు విస్తరించాలని 2020లో ప్రతిపాదించారు. కందుకూరు నుంచి మీర్ ఖాన్ పేట వరకు పూర్తి చేశారు. మిగిలిన పనులు అప్పట్లోనే నిలిచిపోయాయి. భూసేకరణ ప్రాబ్లం ఒకటి, విద్యుత్ స్తంభాలను పక్కకి మార్చడం ఇంకొక అవసరం, దాంతోపాటు గ్రామాల మధ్య నుంచి వెళుతుంది, దాంతోపాటు చెరువులు. ఈ 4 కారణాల వల్ల పెద్ద ఎత్తున నిధులు అవసరం. కాబట్టి ఆ రోడ్డు వద్దు అని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. పెద్ద ఎత్తున నిధులు అవసరం కావడంతో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ఆ రోడ్డును స్క్రాప్ చేస్తూ కొత్తగా తక్కల్లపల్లి నుంచి, అంటే యాచారం తర్వాత 5 కిలోమీటర్స్ దగ్గర తక్కల్లపల్లి ఉంటుంది. తక్కల్లపల్లి నుంచి మనకు మేడిపల్లి నుంచి కుర్మిద్ద వరకు ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డును 4 లైన్లు విస్తరించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పార్ట్ 1 కింద మేడిపల్లి దాకా దాన్ని 4 లైన్లు చేయబోతున్నారు. ఎందుకు అంటే మేడిపల్లి దగ్గర, నేను పదే చెప్తుంటాను, మేడిపల్లి దగ్గర ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, ఫస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ ఇక్కడ బేగర్ కంచె దగ్గర, తర్వాత బేగర్ కంచె పక్కనే
పక్కనే 600 acres లో టౌన్షిప్, ఇవి గవర్నమెంట్ చేస్తున్నది. ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కేటాయించిన స్థలంలో ఫస్ట్ కన్స్ట్రక్షన్ వచ్చేది మేడిపల్లి దగ్గర. అక్కడ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. స్కిల్ యూనివర్సిటీలో పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉండదు, రాసి పెట్టుకోండి. స్కిల్ యూనివర్సిటీలో మొత్తం టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కలుపుకున్నా కూడా 200-250 మందికి మించదు. స్టూడెంట్స్ ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చు. బట్ అక్కడ అలా కాదు. అక్కడ మేడిపల్లి దగ్గర 6 కంపెనీలు 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వాళ్ళ టార్గెట్ 2 సంవత్సరాలలో 12,490 మందికి ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఇండైరెక్ట్ గా ఇంకొక డబల్, అంటే దాదాపు 35-36 వేల మందికి ఎంప్లాయ్మెంట్ మనకు మేడిపల్లి దగ్గర రాబోతుంది. అందుకే ఫస్ట్ ప్రియారిటీ కింద తక్కల్లపల్లి నుంచి మేడిపల్లి దాకా ముందు 4 లైన్లు చేస్తుంది. అది 3 కిలోమీటర్స్ రోడ్ ఉంటుంది ఆ స్ట్రెచ్. ప్రభుత్వం తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీని నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారితో అనుసంధానించడానికి కొత్త రహదారి నిర్మించనున్నారు. ఇందుకు సాగర్ రహదారి నుంచి తక్కల్లపల్లి మీదుగా మేడిపల్లి వరకు ఉన్న R&B మార్గాన్ని 4 వరుసలుగా విస్తరిస్తారు. మేడిపల్లికి ముందు 1/2 కిలోమీటర్ దూరంలో కొత్త ధర, నేను నాతో వచ్చిన వాళ్ళకి చూపిస్తాను. నేనైతే ఫార్మా సన్ సిటీ, అదిరాల్ ఫార్మా సన్ సిటీ మీకు లేఅవుట్ చూపిస్తాను. దానికంటే కొద్దిగా పక్కనే ఒక మట్టి రోడ్డు చూపిస్తాను, నక్షా రోడ్డు అంటారు దాన్ని. ఆ రోడ్డును ఇప్పుడు ఇక్కడ దీంట్లో క్లియర్ కట్ గా చెప్పారు, 4 వరుసలుగా విస్తరిస్తారు. మేడిపల్లికి ముందు 1/2 కిలోమీటర్ యువతలో కొత్త దారి నిర్మించి దాన్ని ఫ్యూచర్ సిటీకి కలుపుతారు. ఫ్యూచర్ సిటీ అప్పట్లో ఇదంతా మళ్ళీ ఇందాక చదివింది. ఇది క్లియర్ కట్ గా వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ సిన్స్ లాస్ట్ 1-2 months నౌ కమింగ్ ఇన్ రియాలిటీ. ఆ రోడ్డు స్క్రాప్ చేస్తారని చెప్పాను, ఆ రోడ్డును పట్టించుకోవద్దని చెప్పాను. ఆ రోడ్డును చూపించి 5 ఏళ్ల తర్వాత ఏ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ కి అక్కడ అమ్ముతున్నారు. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే డెడ్ ఇన్వెస్ట్ అవుతుంది. చాలా మందికి చెప్పాను, అడ్వైజ్ చేశాను. బట్ కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మి డ్రాప్ అవుతున్నారు. అలాంటి వారికి ఇది క్లియర్ కట్ గా చెప్తున్నాను. తక్కల్లపల్లి నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే రోడ్డు ఇప్పుడు ఏదైతే 40 ఫీట్ల రోడ్డు ఉంది దాన్ని 50 ఫీట్లే చేయాలనుకున్నారు గతంలో. కానీ ఇప్పుడు లేటెస్ట్ డిసిజన్ ప్రకారం 4 వరుసలు చేయబోతున్నారు. దాని నుంచి ఒక రోడ్డు స్టార్ట్ అయ్యి జస్ట్ 1/2 కిలోమీటర్ లో ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతుంది. నక్షా రోడ్డు నేను వచ్చిన ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాను. అది రైట్. ఇది మొత్తం మీద ఫ్యూచర్ సిటీకి సంబంధించి అమరావతి రోడ్డు చాలా కీలకం. ఈ రావిర్యాల నుంచి మన్ననూరు వరకు వెళ్లబోతున్న 330 ఫీట్ రోడ్డు, ఆ తర్వాత ట్రంక్ రోడ్ అని ఇంకోటి వస్తుంది అది, ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా తక్కలపల్లి నుంచి మేడిపల్లి నుంచి కుర్మిద్ద దాకా 4 లైన్స్ రోడ్డు రాబోతుంది. ఈ 4 డెవలప్మెంట్స్ ప్రస్తుతం ఫ్యూచర్ సిటీకి సంబంధించి 4 రోడ్ల మీద ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది. తక్కలపల్లి నుంచి మేడిపల్లి దాకా 4 లైన్స్ ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలని R&B అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. రైట్. ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం ఎలా ప్రియారిటీ ఇస్తుందో, ఎలాంటి కార్యక్రమాలను చేపడుతుందో అన్నది నేను పదే చెప్తున్నాను, ఎగ్జాంపుల్స్ తో సహా. ఇప్పుడు నేను చదివింది ఈనాడులో వచ్చిన ఆర్టికల్ నేను చదివింది. ఓకే, ఎందుకు చదువుతున్నాను ఆర్టికల్స్ అంటే నేనేదో ఏమి అంటే ఆధారం లేకుండా, ప్రాతిపదిక లేకుండా నేనేదో కారులో కూర్చొని వీడియో చెప్పేస్తున్నాను, మేడలు చెప్పేస్తున్నాను చాలా మంది అంటున్నారు. నిజానికి నాకు కూడా ఒక మంచి స్టూడియోలో కూర్చొని మంచి ప్రజెంటేషన్ ఇచ్చి అలా చేయాలని ఉంది. బట్ డ్యూ టు మై పర్సనల్ కన్సర్న్స్ ఐఎమ్ డూయింగ్ వీడియోస్ బై సిటింగ్ ఇన్ మై కార్. ఓకే, హోప్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్. రెఫరెన్సెస్ కూడా చూపిస్తున్నాను, ప్రూఫ్ చూపిస్తున్నాను, రెఫరెన్సెస్ చూపిస్తున్నాను, ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్నాను. వాట్ ఈస్ మోర్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో ఇది క్లియర్ కట్ గా రోడ్లకు సంబంధించి మాత్రం లేటెస్ట్ గా గత నెల రోజుల నుంచి ప్రభుత్వం విపరీతంగా కసరత్తు చేస్తుంది. రైలు మార్గాన్ని కూడా ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేయాలని చూస్తుంది. మనకు తెలంగాణకు సంబంధించి రైలు మార్గాలు చాలా తక్కువ. హైదరాబాద్ చాలా మనకు పెద్ద, సికింద్రాబాద్ జంక్షన్, నాంపల్లి, తర్వాత కాచిగూడ, ఇవన్నీ పెద్ద జంక్షన్లుగా కనిపిస్తున్నాయి. కానీ ఓవరాల్ గా తెలంగాణలో రైల్వే నెట్వర్క్ చూస్తే చాలా పూర్ కంపేర్ టు అదర్ స్టేట్స్ లైక్ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇట్లా చూస్తే. ఈవెన్ పూర్ స్టేట్స్ అయిన ఒరిస్సా లాంటి ప్లేస్ లో కూడా అద్భుతమైన రైల్వే కనెక్టివిటీ ఉంది, తెలంగాణకు లేదు. ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆల్మోస్ట్ నలుమూలలా రైల్వే కనెక్టివిటీ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా డోర్నకల్ నుంచి గద్వాల రోడ్డు, అది కూడా ఈ కల్వకుర్తి దగ్గర నుంచి వెళ్తుంది, అది కూడా సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకు ప్యారలల్ గా అమరావతి వరకు, అక్కడ నుంచి బందర్ పోర్టు వరకు రైల్వే లైన్ వస్తుంది. ఇది కూడా ఇంతవరకు లేని రైలు సౌకర్యం లేని ఏరియాలకు కనెక్ట్ చేయబోతుంది. దాంతోపాటు రీజనల్ రింగ్ రోడ్డుకు అవతలి వైపున రీజనల్ రింగ్ రైలు వస్తుంది. ఇది చాలా ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ ఇవ్వబోతుంది. ఈ రకంగా రవాణాకు పెద్దపీట వేస్తూ ఫ్యూచర్ సిటీని హైలైట్ చేస్తూ ప్రభుత్వం ముందుకెడుతుంది. దానికి ఈ నిర్ణయాలే తార్కాణాలుగా కనిపిస్తున్నాయి. రైట్. ఈ కంటెంట్, ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే పక్కన హైప్ బటన్ వస్తుంది, దయచేసి హైప్ బటన్ కొట్టండి. మీకు ఎలాంటి ఖర్చు లేదు, నాకు కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి అంతే.
ఒకవేళ ఇంకా నా కంటెంట్ కనుక నచ్చితే ఆ పక్కనే సబ్స్క్రిప్షన్ ప్లస్ కానీ లేదా కొంతమందికి జాయిన్ అని కనిపిస్తుంది, కొంతమందికి ఏమో సబ్స్క్రిప్షన్ ప్లస్ అని కనిపిస్తుంది. అది నొక్కండి. ఆ తర్వాత మీకు ఎంత ఉపయోగపడితే అంత, మీకు ఎంత రీజనబుల్ అనిపిస్తే అంత చేయండి. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.